అరే రే 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 మల్లన్న ఊరుకో. ఇదిగో నువ్వు వచ్చావు, ధాన్యం బస్తాలు తెచ్చావు, మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చావు. ఊరుకో 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 ఊరుకో. ఆకలి అవుతున్నట్టుంది పిల్లాడికి. మల్లమ్మ పుట్టి ధాన్యం గిడ్డికి సరిపోతుందా? కన్నా నీకు ఉప్పు తినిపిస్తానే. హాయ్ హాయ్ నీకు ఉప్పు పెట్టాను నా బంగారు. ఉప్పు తిని బొబ్బుని ముద్దుగా ఆడుకుంటాడు. ఊరుకోమ్మా ఊరుకున్నా ఏడొద్దు. ఉగ్గు తాగి ఇది తాగి 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 మా కన్న వాళ్ళమ్మ తాగేయాలమ్మ, తొందర తాగేయాలమ్మా. అయిపోయింది అయిపోయింది. ఊరుకు ఊరుకు అయిపోయింది కదా. రండి గురుదేవా, ఏం చేయండి. ఇప్పుడు లక్కమాంబ దీర్ఘాయుడు. గురుదేవా రండి. రండి గురుదేవా రండి. ఆశీనులు కండు. నాయన పోతన, మీరు ఉభయులు కూడా గురువుగారి ఆశీస్సులు తీసుకోండి నాయన. మనోదృష్ట సిద్ధిరస్తు. దీర్ఘ సుమంగళీ భవ. పోతనా మా మనవాన్ని ఆశీర్వదించండి గురుదేవా. వీడు కొరివి వీరభద్రుడి అనుగ్రహంతో కలిగాడు. పేరు మల్లన్న. మా పోతన కొడుకు గురుదేవా. ఆయుష్మాన్ భవ. వీరభద్రానుగ్రహంతో కలిగిన వీడికి జీవితంలో అన్ని విజయాలే సంప్రాప్తిస్తాయి. తమరి అనుగ్రహం గురుదేవా. మీరు వచ్చి ఏడాది దాటిపోయింది కదా గురుదేవా. అవును కేసన, ఇప్పుడు కూడా శ్రీశైలం వెడుతూ మిమ్మల్ని చూద్దామని ఇలా వచ్చాను. ప్రతి ఏటా అటు పంట చేతికి అందడం, ఇటు మీ అనుగ్రహం పొందడం ఆనందంగా ఉంది గురుదేవా. పోతన, నీవు చక్కని పద్యాలు అందుతున్నావని విన్నాను, నిజమేనా? అవును గురుదేవా. అటు సేద్యం చేస్తూనే మావాడు ఇటు పద్యాలు కూడా రాస్తున్నాడు. పోతన, మీ ఇలవేల్పు వీరభద్ర స్వామిపై ఏదైనా సత్కావ్య రచన చేయవచ్చుగా? కావ్యరచన చేసేటంతటి గొప్ప కవిని కాదు ఆచార్య. గొప్ప కవిని కాకుండానే భోగిని దండకం రచించి రాజసత్కారం అందుకున్నావా? అనుకోకుండా అలా ఆసుగా వ్రాయవలసి వచ్చింది గురుదేవా. దైవస్థుతికి వ్రాయాల్సిన దండక ప్రక్రియను భోగిని రాగిణులపై ప్రయోగించి నీ జీవితాశయాన్ని తప్పుత్రోవ పట్టించకు నాయన. అందుకు నేను విచారిస్తున్నాను గురుదేవా. కేవలం విచారించి ప్రయోజనం లేదు. మరి ఏం చేయమంటారో సెలవీయండి గురుదేవా. ప్రాయశ్చిత్తంగా కాల్చిన పసిడి పుల్లతో రాసిన చేతికి వాత వేసుకోవాలి. అందుకు నేను సిద్ధమే గురుదేవా. కైలాసనాథుని కటాక్షానికై వీరభద్ర విజయం కావ్యరచన ఆరంభించు. పాల్పూర్కి సోమనాథునిలా కీర్తిని ఆర్జించు. అంతటి సామర్థ్యం నాకుందంటారా గురుదేవా? గురువు గారి ఆశీస్సులుంటే తప్పకుండా రాయగలవు నాయన. మనసు స్థిరపరచి వ్రాస్తే మహాకావ్యమే వ్రాయగలవేమో. నీకిదొక సమస్య. అయితే తప్పకుండా ప్రయత్నిస్తాను గురుదేవా. విజయీ భవ. వీరభద్ర విజయం కావ్యరచన ద్వారా అటు శైవారాధన పెంపొందిస్తూ ఇటు జనుల నాడుల్లో వీరావేశం ఉప్పొంగేలా చేయడమే నా చిరకాల ఆకాంక్ష. మీ ఆకాంక్షను ఆదరిస్తాను. వీరభద్ర విజయం తప్పక రచిస్తాను.
ఆశీర్వదించండి గురుదేవా. నిర్విఘ్నమస్తు. నిరంతర కీర్తి ప్రాప్తిరస్తు. కవితామ తల్లి నీకు ఒసంగిన శక్తి సామర్థ్యాలను రాజసత్కారాలకు కాక రాజరాజేశ్వరుడైన పరమేశ్వరుని అనుగ్రహ ప్రాప్తికై వినియోగించు. ఇదే నా ఆదేశం. మీ ఆదేశాన్ని శిరసావహిస్తాను గురుదేవా. సంతోషం. నీ నుడి వానికి గుడి కాగలదు. జాగ్రత్తగా లోపల పెట్టు. ఆ పక్కగా పెట్టు. లక్కమాంబ, అన్నపూర్ణ, త్వరగా రండి, బండి ఎక్కండి. మల్లన్న, రే ఇగో రేపు కొరివిలో వీరభద్రుడి దగ్గర కేశఖండం నీకు. నారయ్య, అయ్యా, ఇల్లు జాగ్రత్త. మేము తిరిగి వచ్చేటప్పటికి చాలా రాత్రి కావచ్చు. మీరు నిశ్చింతగా వెళ్ళండి. ఎండలో గుట్టెక్కి దిగేసరికి ప్రాణాలు చెట్టెక్కిపోగలవు. మీరు నిశ్చింతగా వెళ్ళండి. హే, 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 హే. పోతున్నా ఏమిటి నాయన ఆలోచిస్తున్నా? ఏం లేదమ్మా. కావ్యరచన చక్కగా సాగించమని ఆ వీరభద్రుని మనస్ఫూర్తిగా వేడుకో నాయన. అలాగేనమ్మా. రా నాయనా వెరవా.
శ్రీలలితం భూతియు శేష విభూషణము శిరంగుపై వేలుపుతేరు పాపటము వెన్నెల పాపడు మేన కొండరాచూలియు కేల ముందల శూలము నీలగళంగు గల్గు ఆవేలుపు శ్రీ మహానగము వేలుపు మాకు ప్రసన్నుడయ్యడు సిరియును వాణి గౌరియను చెన్నగు కన్యకు మేను వాకు పెన్నురమును విచ్చి ముదమప్పవరించి జగంగులన్నీయు స్థిరములు సేయగోవ తుది తీర్పగా త్ర్యష్టయుగే క్షముందునై హరివిధి శంభుమూర్తియగు ఆద్యుడు నాకు ప్రసన్నుడయ్యడు ఏమండి ఏమండి
ఏమండి ఏమండి ఆ, పిలిచినా పలకటం లేదు, ఆకలి వేయటం లేదా? భోజనానికి రండి. ఎప్పుడు పిలిచావు? నాకు వినపడడం లేదు. మీ లోకంలో మీరుంటే ఎలా వినిపిస్తుంది? ఇంతకీ ఇప్పుడు ఏం రాస్తున్నారు? వీరభద్ర విజయం. రాయటం పూర్తయిందా నాయన? అవునమ్మా, ఇప్పుడే పూర్తయింది. చాలా సంతోషం. కులగురువుల ఆశీస్సులు, మీ తపస్సు ఫలించింది నాయన. అందరికీ అన్నం వడ్డించాను. రా నాయన, భోంచెద్దు గాని. అలాగే కదమ్మా. ఆరాధ్యులకు మా మీద మళ్ళీ తొందరగానే దయ కలిగినందులకు ఆనందంగా ఉంది. అవును, కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించడానికి వెళుతూ మీ యోగక్షేమాలు విచారించడానికి మళ్ళీ ఇలా వచ్చాను. ధన్యులం గురుదేవా. పోతన, నేను ఆదేశించిన వీరభద్ర విజయం కావ్యరచనకు శ్రీకారమైనా చుట్టావా? శ్రీకారం ఏమిటి గురుదేవా, పూర్తి ఆకారమే వచ్చేసింది. మీరన్న వీరభద్ర విజయం మా పోతన పూర్తిగా రచించాడు. అవును ఆచార్య. పోతన, ఆ కావ్యాన్ని తీసుకొచ్చి గురువు గారికి వినిపించు. అలాగే నాన్నగారు. పోతన, నీవే కావ్యపఠనం చేస్తే మేమంతా విని ఆనందిస్తాం. భక్తులకు వారు పాటించి చూచుచు చల్లని సంపూర్ణ చంద్రుడనగా శరణార్థులకు వారి చాలా రక్షించుచు సలలిత వజ్ర పంజరమనంగా బలు శివద్రోహుల భస్మీకరించుచో అద్భుత ప్రళయ కాలాగ్ని అనగా బ్రహ్మాండములనంతబట్టి దట్టించుచో అడరి విజృంభించు హరుడనంగా వెలయునట్టి దేవు వీరభద్రేశ్వరు అఖిల దేవ గర్వహరణ సూరు ఆత్మదలచి నొక్కి అద్దేవు కరుణ నామనములోన నమ్మి మహిమ తోడా దక్షుడు తాను కైలాసానికి వెళ్ళినప్పుడు శివుడు తనకు తగిన గౌరవం చూపలేదని కెలిసి అందుకు ప్రతీకారంగా సమస్త దేవతలను ఆహ్వానించి యజ్ఞం చేస్తాడు. కానీ శివుణ్ణి మాత్రం ఆహ్వానించడు. ఈ విషయం నారదుడు సతీదేవికి తెలియజేస్తాడు. సతి దక్షుని యజ్ఞశాలకు వెళ్ళి పరమేశ్వరుడునైన యజ్ఞం కూడా ఒక యజ్ఞమేనా అని ప్రశ్నిస్తుంది.
జనక, త్రిమూర్తులలో లయకారకుడైన త్రినేత్రునిపై ఏల నీ కినుకు? పరమేశ్వరుని ఆదరించని నీ యజ్ఞము ఏ ఫలితం నీయగలదు? నీ పతి అయినంత మాత్రాన ఆ జంగముణ్ణి పరమేశ్వరుడని కీర్తించమందువా? నన్ను అవమానించిన శంకరుణ్ణి సేవించమందువా? సేవించాల్సిన పని లేదు. బ్రహ్మ, విష్ణు, మహేంద్రాదులతో పాటు పరమేశ్వరునికి కూడా తగిన మర్యాద చేయటం మీ బాధ్యత. మర్యాద కట్టంగ దిక్కులే కాని కోసలు లేవు, ఊయ గంధము లేదు భూతి గాని, కాలకూటమే గాని కంఠమాలిక లేదు, పని గాని తొడుగంగ మణులు లేవు, నలి ఆకాశమే కాని తల వెంట్రుకలు లేవు, తలకు పువ్వులు లేవు నెలయగాని, కుడువ కంచము లేదు గడద ఉంకయగాని, ఎక్క గుర్రము లేదు ఎద్దుగాని, మూడు మూర్తులందు మొగి ఎవడునుగాడు, జాతి లేదు పుట్టు చాడలేదు, పరముడొంటిగాడు బ్రహ్మాదులెరుగరు, తిరుగు జోగి తగునే దేవుడనగా. భవానీ, నీ మగడు నాకు అల్లుడే కావచ్చు, కానీ అతడు నన్నే ధిక్కరిస్తున్నప్పుడు అతడు నాకెవ్వడు? పొలవని పేరంటానికి వచ్చి నాకు హితబోధ చెయ్యటానికి నువ్వెవరు? సురేంద్రులారా, మునీంద్రులారా, ఈ అధర్మాన్ని చూస్తూ సహిస్తున్నారా? ఇదేనా మీ నీతి? ఇదేనా మీ ధర్మనిరతి? అయినా కన్న కూతురైన మమకరాన్ని మంట కలిపిన ఈ దక్షిణ వదిలి మిమ్మల్ని ఏం లాభం? అదక్ష మానస వృథా ఈ దూషణం వీలరా, మోదీ పాపములెల్ల పోవిడువరా, ఉగ్రాక్షుతి పట్టరా, వైరం దప్పదురా శివుందలపరా, వర్ణింపరా రాధితో కారాత్ముండగు నీలకంఠ జగడంగారాదురా దుర్మతి. వాచాల అవాంఛనీయంగా వచ్చి ఉచ్చనీచాలెరుగక మాట్లాడటం మన్నింపరాని నేరం. అవును, పరమేశ్వరుడైన నా పతి వారించిన వెనుక వచ్చిన నేరానికి తగిన శిక్ష లభించవలసిందే. మలిన చిత్తులకు ఈ యాగశాలలో ప్రవేశించి మల్లమైపోయిన ఈ దేహాన్ని త్యజించవలసిందే. సత్యరూపం శివం శాంతం సుందరం
సుఖమందిరం శ్వేతకీర్తి శృతి శ్రావణమేఘమూర్తి ఉపాస్మహే సుందరరసబంధురమగు గ్రంథకర్తపోతనా భవబంధ విముక్తుడైన భక్త కవి పోతనా పంచదార పద్యాలతో పరమార్థపు భావాలతో భాగవతం రచించిన భక్త కవిగరాంచిన రమణీయానుప్రాస కవితాగ్రగణ్యుడు భగవంతుడు కరుణించిన భక్తులలో మాన్యుడు అతడే భక్త కవి పోతన అతడే భాగవత పోతన అతడే భక్త కవి పోతన అతడే భాగవత